అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. అమెజాన్‌లో ఇప్పుడు సుంగుడి శారీసు డిఫరెంట్ వెరైటీసు, లేటెస్ట్ వెరైటీస్ శారీస్ అన్నీ వచ్చినియి. చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చినియండి. ఇప్పుడు నేను కట్టుకున్నది చూసారా? 2 వెంపులా జరీ బార్డర్ తోటి పోల్కా డాట్స్ లాగా వచ్చిన శారీ అనమాట. అంటే ఇది నేత కాదండి, డాట్స్ ప్రింట్. ఈ వైట్‌గా ఉన్న డిజైన్ మాత్రం ప్రింట్. ఈ జరీ బార్డరు ఇదంతా కూడా నేతే, 2 వెంపులా బార్డరు. దీనికి బ్లౌజ్ కూడా ఉన్నది. ఈ లైట్ పెసర గ్రీన్ పళ్ళు, ఈ పెసర గ్రీన్ బ్లౌజ్ తోటి, అంటే విత్ బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ లాగా ఇచ్చేసారనమాట. వేరే బ్లౌజ్ పీస్ కాకుండా. ఇది ఇంత చేసి దీని ప్రైస్ వచ్చి చాలా తక్కువ పడిందండి. 999 అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చి. నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ పెట్టాను. బాగున్నాయి. ఈ సుంగుడి కాటన్ ఏంటంటే మనం ఎంత ఉతికినా ఇలానే ఉంటుందండి. అంటే కాటను మొతగ్గా అయిపోవటం కానీ, లేదా జాడి చేయటం ఇటువంటిది ఏమి ఉండదనమాట. అంటే కాటన్ ఉతికినా కొద్దీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ జరీ ఉంది చూడండి, ఇదైతే ముడుచుకోదు. రెగ్యులర్ యూజ్కి కూడా ఈ సుంగుడి కాటన్ జరీ బార్డర్ ఉన్నాయి, తీసుకోవచ్చు అనమాట. అందుకనే నేను ఎక్కువగా ఈ సుంగుడి కాటన్ చీరలు ఇంట్లో కట్టుకోవటానికి ఎక్కువ తీసుకుంటా. పైగా ఈ శారీస్ అనుకోండి, గబాల్న మనం బయటికి వెళ్ళటానికి కూడా ఇవే కంటిన్యూ చేసేయచ్చు. నార్మల్గా ఏమన్నా ఒక కాటన్ చీరలో ఏమన్నా ఇంట్లో కట్టుకున్నాం అనుకోండి, బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ శారీ మార్చుకుని వెళ్తాం కదా. అదే ఈ సుంగుడి జరీ బార్డర్ ఉన్న చీరలు అనుకోండి, నేను ఆ చీరలతోనే కంటిన్యూ అయిపోతూ ఉంటాను. అంటే జస్ట్ ఎవరినైనా పలకరించడానికి వెళ్ళటం అన్నా, లేదా బయటికి వెళ్తున్నానా అన్న చీర మార్చుకోను. అలాగే రెగ్యులర్గా మన ఇంటికి సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారండి. వచ్చినప్పుడు కూడా ఇటువంటి చీరలు అనుకోండి, నాకు కొంచెం బాగా ఘాటుగా కనిపిస్తున్నట్లు ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం మంచి లుక్ తోటి ఉంటాయని ఇలాగ తీసుకుంటాను అనమాట. ఈ శారీ చాలా బాగున్నదండి. శారీ కూడా పెద్దగా ఉంది, నెరవును ప్లస్ పొడవు ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోయే విధంగా ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి, లింక్ ఇస్తాను. అలానే నాకు బాగా నచ్చిన చీరలండి, ఈ గ్రీన్ ఒకటండి. అసలు ఇప్పటి వరకు ఆర్డర్ పెట్టుకోలేదు అనుకుంటే మాత్రం అర్జెంటుగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే రీస్టాక్ అయింది. ఇదిను చెక్స్ శారీ ఒకటి లైట్ గ్రీన్ది, అది కూడా చాలా చాలా బాగున్నదండి ఆ చీర. అది మంగళగిరి బార్డర్ తోటి వచ్చిన శారీ అనమాట. అది కూడా 999 ఉంది, ఇది 999. ఇవి రెండు మాత్రం అండి ఆసమ్ అంటే ఆసమ్. ఇప్పటి వరకు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోకపోతే మాత్రం చక్కగా ఆర్డర్ చేసుకోండి. ఆలివ్ గ్రీన్ వల్ల అందంగా ఉంది. మెటీరియల్ అయితే సూపర్ అండి, ఇది చాలా బాగున్నది. పైగా మొత్తం ఇట్లా బుటీస్ వచ్చింది కదా శారీ అంతా కూడా, అందువల్ల కూడా చాలా బాగున్నది. ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇలాగా బుటీస్, జరీ బుటీస్, 2 వెంపుల జరీ బార్డర్, పళ్ళు కూడా ఇట్లా బార్డర్ తోటి వచ్చింది కదా. చాలా చాలా బాగున్నదండి. ఇప్పటి వరకు ఆలివ్ గ్రీన్ తీసుకోలేదు అనుకుంటే కనుక ఈ శారీ తీసుకోండి, చాలా బాగుంటుందండి. తక్కువ ప్రైసే కదా, 1000కి ఇటువంటివి రావండి. అసలు 1000కి కాటన్ శారీసే రావట్లేదు. ఇది చందేరి కూడా మెటీరియల్ చాలా బాగున్నదండి. అందుకనే చెప్తున్నాను అనమాట. కంపల్సరీ తీసుకోండి. గ్రీన్ శారీ, అలానే చెక్స్, లైట్ గ్రీన్ చెక్స్ మంగళగిరి బార్డర్ది, అది కూడా క్వాలిటీ చాలా బాగుంది. బ్లౌజు బాగుంది, సూపర్గా ఉన్నాయండి. వీటి లింకులు ఇస్తున్నాను. అంటే ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి. అప్పుడు నేను లింకులు ఇచ్చినప్పుడు నో స్టాక్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయినాయి కాబట్టి మళ్ళీ వాటి లింకులు ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకోండి. అలానే ఈ మధ్య అండి బ్లౌజులు చాలానే తెప్పించుకుంటున్నానండి. ఎందుకంటే బ్లౌజులు కుట్టించుకోవటం అసలు అవ్వట్లేదండి, ఎందుకో కుదరట్లేదు. ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతున్నాయండి. ఈ బ్లౌజ్ చూడండి, అసలు ఎంత వర్క్ ఎంత బాగా ఉన్నదో, క్వాలిటీ ఏంటి, ఈ వర్క్ ఏంటి, అంతా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ ఇంత చేసి ఇది చాలా తక్కువ ప్రైసేనండి. ఇగోండి 2 చేతులకినేమో ఇట్లాగా వర్క్, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వర్క్, ఐ నెక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోద్దండి. ప్రిన్సెస్ కట్లో వెసులుబాటు ఏంటంటే లూజ్గా ఉందనుకోండి, ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది. సాధారణంగా లూజే ఉంటాయండి. ఈ లూజ్ ఉన్నప్పుడు మీరు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇదిగోండి ఈ బ్లౌజ్ ఒకటి. అంటే
ఇవి తక్కువ ప్రైస్‌లో నాకు బావుంటున్నాయండి. ఇంట్లో డైలీ యూజ్‌కి శారీ ఏం కట్టుకున్నా ఇటువంటి బ్లౌజులు వేసేసుకున్నామనుకోండి, సరిపోతది కదా! అలా ఆ విధంగా తీసుకున్నా. ఇప్పటి వరకు వైట్ డిజైన్ మీద నాకు బ్లౌజ్ లేదండి. ఇదంతా ఎంబ్రాయిడరీ. దీన్నేమంటారు వర్లీ ఆర్ట్. వర్లీ ఆర్ట్ తోటి ఎంబ్రాయిడరీ వచ్చింది. హ్యాండ్స్‌కి కూడా చక్కగా వర్క్ అది వచ్చి చాలా బాగున్నదండి. ఈ 3 కూడా హై నెక్ బ్లౌజులే. మెటీరియల్ బావున్నది. ఉతికినా కూడా ఏమీ అవ్వదండి. వీటిల్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటో తెలుసండి? వితౌట్ లైనింగ్ ఉన్నది. క్వాలిటీ బావుంది. మంచి కాటన్ తోటి వితౌట్ లైనింగ్ ఉన్నది. నాకు లైనింగ్ బ్లౌజులు అంత కంఫర్టబుల్‌గా అనిపించవండి. తప్పనిసరి పరిస్థితుల్లో మరి మనం లైనింగ్‌తోనే కుట్టించుకోవాలి. కానీ ఇది మెటీరియల్ బావుండటంతో దీనికి లైనింగ్ గట్రా ఏమీ లేదు. చాలా బాగా నచ్చినియి అందుకని. అలాగే ఈ పైపింగ్ అది కూడాని చాలా చక్కగా సన్నగాను పైపింగ్ వేసి చాలా బావుంది. మెటీరియల్ కూడా అంటే సాఫ్ట్. ఎంబ్రాయిడరీ కూడా సాఫ్ట్, మెటీరియల్ సాఫ్ట్. అందువల్ల మనం ఎక్కువ సేపు కూడా వేసుకొని ఉండొచ్చు. మెయిన్ లైనింగ్ లేకపోతే బ్లౌజ్ ఎక్కువ సేపు వేసుకుంటామండి. లైనింగ్ ఉండి వర్క్ అది ఎక్కువ ఉన్నదనుకోండి, బీభత్సమైన వర్కులు అయ్యి ఉంటే అస్సలు మనం వేసుకుని ఎక్కువ సేపు ఉండలేమండి. అంటే నా మటుకు నాకు అనిపించేదనమాట. ఈ బ్లౌజులైతే చాలా బాగున్నాయి. అమెజాన్‌లో ఇంకా మీరు వెతుక్కోండి, చాలా రకాల బ్లౌజులు ఉంటున్నాయి, శారీస్ ఉంటున్నాయి, డ్రెసెస్ ఉంటున్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటున్నాయి, హౌస్ హోల్డ్ థింగ్స్ ఇటువంటియన్నీ కూడా ఉంటున్నాయండి. ఈ బ్లౌజుల్లో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. సో, మీకు నచ్చిన కలర్ ఏదైనా మ్యాచింగ్ ఉంటే గనక ఒకటి తెప్పించుకోండి. బావుందనుకోండి, అప్పుడు ట్రై చేద్దురు గానీ ఇంకో 2, 3 ఫస్ట్ ఒకటి తెప్పించుకుని చూడండి. నేనదే చేశాను. ఫస్ట్ ఒకటి తెప్పించుకున్నాను, బావున్నది. తర్వాత నాకు కావాల్సిన కలర్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నాననమాట అండి. ముఖ్యంగా ఇటువంటి రాణి రంగు ఇలాంటివనుకోండి, అన్నిటికి మ్యాచ్ అయిపోతూ ఉంటాయండి. సాధారణంగా పట్టు చీరలు ఆహ్, కొద్దిగా పార్టీ వేర్ చీరల్లో ఎక్కువ రాణి రంగు, క్రిమిషన్ కలర్ ఎక్కువ ఉంటది కదండీ! ఆ బ్లౌజులైతే 1, 2 అన్నా ఉంచుకుంటే మంచిదండి. బ్లాక్, రెడ్, మెరూను, నేవీ బ్లూ, డార్క్ గ్రీను, ఇట్లా క్రిమిషన్ కలరు ఇలాంటి బ్లౌజులు మనం రెడీగా ఉంచుకున్నామనుకోండి, ఏదో ఒక శారీకి మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. అది వేసేసుకోవచ్చనమాట. నేనైతే అలానే ఫాలో అవుతానండి. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజులు కుట్టించుకోవటానికి చాలా కాస్ట్ అవుతుంది. మెయిన్ అసలు కుదరట్లేదండి. అది ప్రాబ్లమ్ అవుతుంది. బ్లౌజు ఇదివరకు బ్లౌజులు నేనే కుట్టుకునేదాన్ని. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండేయండి. సరిపోయాయి. అంటే మన బ్లౌజులు మనం కుట్టుకుంటే అందులో ఏమన్నా ఫ్లా ఉన్నా మనకు తెలిసిపోద్ది. దాన్ని రెక్టిఫై చేసి కుట్టుకుంటాం కదా! సో, బావుంటాయి. ఇప్పుడు బయట వాళ్ళకిచ్చి కుట్టిస్తున్నాను. అస్సలు ఒకటి కుదిరితే ఒకటి కుదరట్లేదండి. ఒక బ్లౌజ్ కుదిరింది కదా అని చెప్పి ఒక 2, 3 ఇస్తే 2, 3 కూడా దెబ్బయిపోతున్నాయనమాట. ఆ విధంగా కొంచెం బ్లౌజులతో ఇబ్బందిగానే ఉన్నది. ఇలా మాత్రం ఇవి మాత్రం అసలు ఇబ్బందేం లేదండి. హ్యాపీగా తెప్పించుకోవచ్చు. మీకెవరికన్నా కావాలంటే వీటన్నిటి లింకులు కూడా ఇస్తున్నాను. అలానే అమెజాన్‌లో సీఓడీ ఆప్షన్ కూడా ఉంటుంది కదా! ఇంటికొచ్చిన తర్వాత డబ్బులు కట్టి మనం వస్తువు తీసుకోవచ్చు. అలానే ఇన్‌కేస్ మనకి బ్లౌజు సూట్ అవ్వలేదు, వెంటనే రిటర్న్ పెట్టుకోవచ్చు. ఒక వారం రోజులు ఎంతో టైం ఉంటుందండి. వారం రోజుల తర్వాత అయినా సరే మీరు చక్కగా రిటర్న్ పెట్టుకోవచ్చు. లేదా ఎక్స్‌చేంజ్ పెట్టుకోవచ్చు. ఇన్‌కేస్ మీరు రిటర్న్ పెట్టారనుకోండి, వచ్చి మళ్ళీ వాళ్ళు ఏ రోజున తీసుకెళ్తారు. ఈవేళ రిటర్న్ పెట్టారంటే మరుసటి రోజే వస్తారనమాట అండి. రిటర్న్ తీసుకుంటారు. అలానే తీసుకున్న వెంటనే కూడా ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా ఏ అకౌంట్ నుంచి అయితే మనం డబ్బులు పంపించామో అదే అకౌంట్‌కి వెనక్కి వచ్చేస్తాయన్నమాట. అమెజాన్‌లో ఈ పద్ధతి కూడా చాలా బాగా నచ్చుద్దండి నాకు. ఎందుకంటే మనం ఎక్కడ షాపింగ్ చేసినా సరే మనీ తిరిగి ఇవ్వరు. మార్చుకోవచ్చు. ఇంకా ఏదో బతిమిలాడి ఇది నచ్చలేదు బాబు అలానని చెప్పి ఏదో ఇంకోటన్నా తీసుకోవచ్చు గానీ, మనీ మాత్రం ఇవ్వరు. అమెజాన్‌లో అటువంటిదేమీ లేదండి. నయా పైసా కూడా కట్ అవ్వకుండా మళ్ళీ మనీ మన అకౌంట్‌కే వస్తది. సో, ధైర్యంగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఇచ్చిన ఈ శారీ లింకు, అట్లానే గ్రీన్ శారీ, అలానే చెక్స్ శారీ, ఈ బ్లౌజుల లింకులు అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్‌లో కూడా పిన్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.